ఆడవాళ్ళు తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిన కొన్ని ఆసనాస్. భద్రాసన్, స్పైన్ స్ట్రెయిట్ తీసుకోండి. థైరాయిడ్ ఉన్నట్టయితే ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. 5-10 రౌండ్స్ తీసుకోండి. టిట్లీ ఆసన్ 45 టైమ్స్ వచ్చేలాగా చూడండి. 60 సెకండ్స్‌లో టిట్లీ ఆసన్. ప్రాపర్ హిప్ ఓపెనింగ్ ఆసన, బ్లడ్ ఫ్లో టువర్డ్స్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా చాలా బావుంటుంది. సో, పీరియడ్ ఇష్యూస్ ఉన్నా, ఇర్రెగ్యులర్ ఉన్నా, పెయిన్‌ఫుల్ పీరియడ్స్ అయినా, పీసీఓడీ, పీసీఓఎస్ ఇలాంటి అన్ని ఇష్యూస్‌కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ స్లోగా ఇక్కడ నుంచి మలాసన్. మలాసన్‌కి మీకందరికీ తెలిసిందే వెరీ బిగ్ ఓటేస్తాను నేను. నీస్ కానియండి, లోవర్ బాడీ కానియండి చాలా బాగా స్ట్రెంథెన్ అవుతుంది. గట్ హెల్త్‌కి చాలా చాలా మంచిది. అగైన్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దేవి ఆసన్. మనందరం దేవిలం కనుక ఎవ్రీ డే ఇదొక 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. పెల్విక్ ఫ్లోర్ హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో స్పిరిచువల్‌గా కానీ అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా బావుంటుంది. అండ్ ఫైనల్‌గా వచ్చేసి యోని ముద్ర. కంపల్సరీ ప్రతి ఒక్క అమ్మాయి ప్రాక్టీస్ చేసుకోవాల్సిన ముద్ర యోని ముద్ర. అమ్మవారిని రిప్రజెంట్ చేసే ముద్ర, శక్తి నుంచి వచ్చిన ముద్ర. సో, లాస్ట్ 3 ఫింగర్స్ జాయింట్, ఇండెక్స్, థంబ్. కూర్చోండి సుఖాసన్‌లో స్పైన్ స్ట్రెయిట్ 5-10 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. సరిపోతుంది. దీంతో పాటు చంద్ర నమస్కారాలు యాడ్ చేసుకోండి ఎవ్రీ డే. ఎస్పెషల్లీ 14 డేస్ బిఫోర్ యువర్ పీరియడ్స్ నుంచి 14 డేస్ కంటిన్యూస్ ప్రాక్టీస్. సాయంత్రం పూట అట్‌లీస్ట్ ఒక 2 సెట్స్ వచ్చేలా చూడండి. చాలా చాలా బావుంటుంది హెల్త్.